జోడీ స్టోర్. ఈ జోడీ స్టోర్ గురించి మనం ఒకటి తెలుసుకుంటాం. అయితే జోడీ స్టోర్ అనేది ఒక కామర్స్ ప్లాట్ఫామ్. కామర్స్ అంటే ఫర్ సపోజ్ మనం ప్రజెంట్ అందరూ చాలామంది ప్రతి ఇంట్లోని కూడా జో కామర్స్ ప్లాట్ఫామ్ అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కానీ దానివల్ల ఎవరికి ఇన్కమ్ లేదు, ఉపయోగం లేదు. ఓన్లీ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. అయితే దాన్నే బేస్ చేసుకొని అదే కామర్స్ ప్లాట్ఫామ్, అదే ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి మన లోకల్ అంటే మన ఆంధ్ర విశాఖపట్నం నుంచే బ్రాంచ్ స్టార్ట్ అయ్యి జోడీ స్టోర్ అనేది మనకి ఇక్కడ లాంచ్ అయ్యింది, మన వైజాగ్ నుంచే. అయితే దీనికి డైరెక్టర్స్ అందరూ కూడా ఇందులో ఉన్నారు చాలామందికి తెలుసు. మనకి పాకిరిపేటలో ఒక ఆయన ఉన్నారు, శాస్త్రి గారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆయన వైజాగ్లో ఉన్నారు. అయితే ఈ జోడీ స్టోర్ అనేది కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇవ్వడానికి, ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి ఇంటికి కూడా అందేలా చేయడం కోసం ఈ జోడీ స్టోర్ని స్థాపించారు. అయితే ఈ జోడీ స్టోరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రేంజ్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఏ వెబ్సైట్లో కానీ, మార్కెట్లో కానీ ఏదైతే ప్రైస్కి మనకు ఏదైనా ప్రోడక్ట్ దొరుకుతుందో అదే ప్రైస్కి ఈ జోడీ స్టోర్ నుంచి అందితే అందరూ హ్యాపీగా వాడుకుంటారు. అందకపోతే దానికి కాంపిటేటివ్ అవ్వదు. కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఉందో ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్ట్ కూడా అదర్ సైట్లో కంపేర్ చేసుకుని మన సైట్లో బెస్ట్ అని చెప్పేసి ప్రోడక్ట్ పర్చేజ్ చేసేలాగే కంపెనీ ఆలోచిస్తుంది. అయితే ఈ కంపెనీ ఆలోచన ఏంటంటే వేరే ఆలోచన ఉంది. ఈ కామర్స్ డెవలప్మెంటే కాకుండా ఇంకొకటి ఏంటంటే క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అనేది చాలామందికి, కొంతమందికి తెలుసు, కొంతమంది చాలామందికి తెలియదు. ఎందుకంటే 2009లో బిట్ కాయిన్ అనేది 2009లో స్టార్ట్ అయినప్పుడు చాలామందికి రెఫరల్ ద్వారా, జాయినింగ్ ద్వారా ఫ్రీగా కంపెనీ చాలామందికి ఇచ్చింది ఫ్రీగా. అలాగే లాంచ్ చేసినప్పుడు 2009 ఇయర్ ఎండింగ్లో లాంచ్ అయినప్పుడు ₹2 లాంచ్ చేసింది కంపెనీ. అదే ప్రజెంట్ ఈరోజు వాల్యూ 60 లక్షల రూపాయలు ఉంది ఒక కాయిన్. అంటే అప్పుడు ఫ్రీగా 2009లో ఫ్రీగా ఇచ్చింది, ఇప్పుడు ఆ కాయిన్ 60 లక్షల రూపాయలు ఉంది. లాస్ట్ ఇయర్ 25th డిసెంబర్లో 1,10,00,000కి వెళ్ళింది ఆ కాయిన్ వాల్యూ. అంటే అప్పుడు ఫ్రీగా 2009లో ఫ్రీగా వచ్చిన కాయిన్ లాస్ట్ ఇయర్ ఎండకి ₹1,00,00,000 పైన వాల్యూ పలికింది. అయితే కంపెనీ ఏం చేస్తుందంటే మన జోడీ స్టోర్కి బేస్ చేసుకొని జోడీ కాయిన్ అని చెప్పేసి ఫ్యూచర్లో లాంచ్ చేసే ఆలోచన ఉంది. అంటే జోడీ కాయిన్ అనేది మొత్తం ప్రపంచ మార్కెట్లో జోడీ కాయిన్ అనేది మనం కంపెనీ లాంచ్ అయిపోతుంది. అయితే ప్రజెంట్ ఈ జోడీ స్టోర్ని మనం లాంచ్ చేసేసింది. అయితే ఈ ఫ్యూచర్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో బీట్ చేయడం కంపెనీ ఉద్దేశం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రేంజ్లో జోడీ స్టోర్ అనేది ఎదగాలనేది కంపెనీ ఉద్దేశం. అయితే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే A to Z అన్ని ప్రోడక్ట్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ప్రజెంట్ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు లాగిన్ అయిన ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్యూచర్లో ఈ మంత్లో కానీ, నెక్స్ట్ మంత్లో కానీ ఇంకా మనకి ఏసీలని కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇవన్నీ కూడా స్మార్ట్ వాచెస్ కానీ, ఈ గ్రాసరీస్ కానీ, గోల్డ్ కానీ, ఇవన్నీ కూడా మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో వెండర్స్ ద్వారా ఇవన్నీ ప్రోడక్ట్లు కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే కంపెనీ ఆలోచనలు ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్స్ కూడా మన వెబ్సైట్ నుంచే మనకి ఇచ్చే ఆలోచనలో కంపెనీ ఉంది. అయితే ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి మనకు అందుబాటులోకి. కానీ ఒక పర్సన్ చేసే పని ఏంటి అంటే ఈ కంపెనీ ద్వారా ఒక కస్టమర్గా వచ్చిన, లీడర్గా వచ్చిన డెవలప్ అవ్వడం ఎలాగా. అయితే ప్రతి కంపెనీలో మనం ఏదన్నా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఏదైనా మనం జాయిన్ అవ్వాలంటే మినిమం అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. కానీ మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కాదు, ఓన్లీ టాప్అప్ అంతే. మన జోడీ స్టోర్ లాగిన్ అయిన తర్వాత దీన్ని మనం టాప్అప్ చేసుకోవాలి. టాప్అప్ చేసుకుంటే ₹1000 టాప్అప్ చేస్తే ₹1,200 మనకి కాయిన్స్ రూపంలో కంపెనీ ఇచ్చేస్తుంది. అయితే ఈ ₹1,200 మనం యాక్టివ్ అయిన ఇమీడియట్లీ వితిన్ సెకండ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇమీడియట్లీ యూజ్ చేసుకుంటాం కాబట్టి దీనికి ఇన్వెస్ట్మెంట్ అనే పేరు అనేది మనం పెట్టకూడదు. అయితే ఇదే మనకు వచ్చిన ₹1,200 హోల్డ్ చేసుకుంటే, కాయిన్ రూపంలో హోల్డ్ చేసుకుంటే పర్టికులర్గా ఎంత టైంలో ఎంత వాల్యూ ఉంటుంది మీకు లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ ₹1000 1,200 వచ్చేసిన తర్వాత మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్న తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు.
అయితే మనం టాప్అప్ చేసుకున్నాం, మనం ప్రోడక్ట్ తీసేసుకున్నాం, మనల్ని తీసుకొచ్చిన పర్సన్ మనం అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూజిబిలిటీ అయిపోయింది కాబట్టి. మనం ఇమీడియట్లీ ₹200 ప్రాఫిట్ తీసేసుకున్నాం కాబట్టి వచ్చినందుకు. అయితే మనం మనం ఎవరినైనా తీసుకొచ్చి రెఫర్ చేస్తే మనకొచ్చే ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే మనం టాప్అప్ చేసుకొని ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకొని మనం ఎవరినైనా ఒక పర్సన్ మనం తీసుకొచ్చి దీంట్లో రెఫర్ చేస్తే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 6 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, సెకండ్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్, థర్డ్ ఏంటంటే ఐఫోన్ అచీవ్మెంట్, ఫోర్త్ ఏంటంటే కాయిన్ వాల్యుబిలిటీ, ఫిఫ్త్ ఏంటంటే కాయిన్ మైనింగ్. ఈ కాయిన్ మైనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎర్నింగ్ అనమాట. అయితే సిక్స్త్ ఏంటంటే టూర్స్, ప్రతి కంపెనీలో టూర్స్ అనేది కామన్గా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో మనం ఎంతవరకు సంపాదించవచ్చు, మన క్యాపబిలిటీ ఎంత అనేది మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మనం డైరెక్ట్గా ఎవరినైనా ఒక్క పర్సన్ మనం రెఫర్ చేసాం అనుకోండి, ఒక్క పర్సన్ రెఫర్ చేసి ₹1000 టాప్అప్ చేసాం అనుకోండి, ఆ పర్సన్ నుంచి మనకు వచ్చే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ₹300 మనకి రెఫరల్ రూపంలో, కమిషన్ రూపంలో మనకు వచ్చేస్తుంది. అయితే ఈ ₹300 ₹200 మీరు ఇన్కమ్ వ్యాలిడ్కి వచ్చేస్తే మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. విత్ ఇన్ 24 అవర్స్లో మనకి బ్యాంక్కి క్రెడిట్ అయిపోద్ది. అయితే మిగిలిన ₹100 ఏమవుతుందంటే మన పర్చేజ్ వ్యాలెట్లోకి వెళ్తుంది. పర్చేజ్ వ్యాలెట్ ఆల్రెడీ మన దగ్గర 1000 పెడితే 1200 వచ్చింది కదా, దాంట్లో యాడ్ అవుతుంది. మనం ఏదైనా ఐటమ్ కొనుక్కున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ కండిషన్ ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా 5 అనేది రెఫర్ చేయాలి. అది ఎందుకంటే బ్యాంకుకి విత్డ్రా పెట్టుకోవడానికి మాత్రమే 5 రెఫర్ చేయాలి. అయితే మనం జాయిన్ అయ్యి మనం ప్రొడక్ట్ కొనుక్కోవడానికి రెఫరల్కి సంబంధమే లేదు. ఇప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ కొనుక్కోవడానికి మనం ఎవరిని రెఫర్ చేయాలి, ఒకరిని చేయాల్సిన లేదు, ఇద్దరిని కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం బ్యాంకుకి విత్డ్రా పెట్టుకోవాలి అనుకుంటే, మన ఇన్కమ్ డబ్బులు సంపాదించాలి అనుకుంటే కంపల్సరీ మినిమం మాత్రం 5 మెంబర్స్ అనేది చేయాలి. తర్వాత మన ఇష్టం. యాక్చువల్లీ కంపెనీ ఏంటంటే చాలా కంపెనీస్లో ఎలా ఉంటుందంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ వర్క్ జరిగితే రైట్ జరగకపోయింది అనుకున్న ఇన్కమ్ అనేది రాదు. 2 లెగ్స్ కూడా జరగాలి, జరిగితేనే మ్యాచింగ్ బోనస్ వస్తుంది. కానీ కొన్ని లెవెల్స్ మల్టీ లెవెల్స్ అని ఉంటుంది. మనకు అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు. మనకు లెఫ్ట్ రైట్లు అంటే ఏముండవు. మనం డైరెక్ట్గా ఎంతమంది చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, 10 మందిని డైరెక్ట్ రెఫర్ చేయగలరు, కొంతమంది 20 మంది చేయగలరు, కొంతమంది అయితే 100 మందిని చేయగలరు. కొంతమంది మార్కెట్లో తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. రోజు ఏంటంటే పొద్దున్న మార్కెట్కి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి ఎవరో ఒకరిని కలిసి ప్లాన్ చెప్పుకొని జాయిన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే 1000 మందిని కూడా చాలా ఈజీగా చేయగలరు. అయితే ఒక 5 రెఫర్ అనుకుందాం, ప్రతి ఒక్కరు కంపల్సరీ 5 జాయినింగ్ అనుకున్నాం. నార్మల్గా 5 జాయిన్ చేయడానికి చాలామందికి ఏమవుతుందంటే ఒక గంటలో జాయిన్ చేసేస్తారు, లేదంటే ఒక రోజు పడుతుంది, కొంతమందికి 2 రోజులు పడుతుంది, కొంతమందికి వారం పడుతుంది, కొంతమందికి 10 రోజులు పడుతుంది. అయితే డెడ్ లిస్ట్ ఏంటంటే 5 ₹1000 పెట్టి టాప్అప్ చేయించడం కోసం డెడ్ లిస్ట్గా 1 మంత్ టైం తీసుకున్నాం. యాక్చువల్లీ నెల రోజులు టైం తీసుకున్నాం. ఒక పర్సన్ 5 జాయిన్ చేయడానికి ఒక నెల రోజులు టైం తీసుకున్నాడు అనుకోండి. అయితే కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కువ కాదు, కంపెనీ 10 లెవెల్స్ వరకు మనకు ఇన్కమ్ ఇస్తుంది. ఈ 10 లెవెల్స్ కాల్కులేషన్ అప్రాక్సిమేట్లీ ప్రతి ఒక్కరు కూడా 5 జాయిన్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది కంపెనీ లెవెల్ ఇన్కమ్లో మనం చూపిస్తుంది. అయితే ఈ లెవెల్ ఇన్కమ్లో డైరెక్ట్ రెఫరల్లో మనకి 300 ఇచ్చేగా, ఈ లెవెల్ ఇన్కమ్లో ప్రతి అకౌంట్కి మన డౌన్లో వచ్చిన ప్రతి రెఫరల్కి 2% అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ 2%లో మనం 5 జాయిన్ చేసాం. అయితే ఒక నెల రోజు టైం తీసుకొని 5 రెఫర్ చేయడం వల్ల మనం ₹100 అనేది లెవెల్ ఇన్కమ్ తీసుకున్నాం. అయితే మనతో పాటు జాయిన్ అయిన 5 కూడా నెల రోజు టైం తీసుకొని 5 జాయిన్ చేస్తే 25 మంది టీం అయ్యారు. 25 ఇంటూ 2% అంటే ₹20, ₹500 వాళ్ళు లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలి. అలాగే థర్డ్ మంత్కి వచ్చేసరికి ఆ 25 మంది కూడా 5 జాయిన్ చేస్తే 125 టీం అవుతుంది. అయితే ఇలాగా 10 నెలల్లో మన దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 5 చొప్పున 1 మంత్ టైం తీసుకొని చేస్తే 10 నెలల్లో, ఎక్కువ టైం కాదు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్లో మనం కోటీశ్వర్లు అవ్వడం లేదు, 10 నెలల్లో 100% పర్ఫెక్ట్గా వర్క్ అయితే ప్రతి ఒక్కరు కూడా 5 జాయినింగ్ చేయడానికి 1 మంత్ టైం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా 5 జాయిన్ చేయగలిగితే 10 నెలల్లో మన డౌన్లో 97,65,000 మంది టీం అవుతారు. అయితే 97 లక్షలు ఇంటూ
2% అంటే 20 రూపీస్ అంటే అప్రాక్సిమేట్లీ 19,53,00,000 రూపాయలు మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు విత్ ఇన్ 10 monthsలో. అయితే చాలామంది అనుకోవచ్చు 100% వర్క్ జరిగితే తీసుకోవచ్చు. 100% జరగదు, కానీ 10% జరుగుతుంది కదా. 10% వర్క్ జరిగిన సరే 1,90,00,000 తీసుకోవచ్చు. అదే 10% కదా 1% జరిగినా దగ్గరికి 19,53,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అయితే చాలామందికి 19 కోట్లు అనేసరికి చాలామంది నవ్వుతారు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీసే సంవత్సరానికి ఒక 10 లక్షలు సేవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఏంటంటే మనం ఒక్కరమే వర్క్ చేయట్లేదు. ఇక్కడ మనతో పాటు కొన్ని వేల మంది వర్క్ చేస్తే మనం ఇంత ఇన్కమ్ అనేది తీసుకుంటాం. అంటే మన కోసం ఎవరి కోసం వాళ్ళు పని చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మన కింద జాయిన్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు వర్క్ చేస్తారు, కానీ వాళ్ళ మీద మనకు వచ్చే ఇన్కమ్ మనకు వస్తూనే ఉంటుంది. అయితే ఈ లెవెల్ ఇన్కమ్ అనేది యాక్చువల్లీ 5గురిని జాయిన్ చేస్తేనే మనకి ఎంత క్యాపబిలిటీ. మనం డైరెక్ట్గా 5గురిని చేస్తేనే మనకి 19 కోట్ల వరకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే ఎక్కువ మంది చేస్తే ఒక్కొక్కరు 10 మంది చేస్తారు, ఒక్కొక్కరు 20 మంది చేస్తారు, ఒక్కొక్కరు 30 మంది చేస్తారు, 50 మంది చేసే వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నారు. ఆల్రెడీ విత్ ఇన్ 15 డేస్లో 15 రోజుల్లో డైరెక్ట్గా 60 మందిని చేశారు ఒక పర్సన్. మీకు రేపు 12వ తేదీన మీటింగ్ ఉంది, మీటింగ్లో చూపిస్తాం. ఒకే 15 రోజుల్లో 60 మందిని డైరెక్ట్ రెఫర్ చేశారు. అయితే ఈ 5గురిని చేస్తున్నంతంటే ఒక 10 మందిని చేస్తే ఎక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ మంది చేస్తే ఎక్కువ తీసుకోవచ్చు. అయితే మార్కెట్లో చాలామంది రోజు ఇదే పని మీద తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఈ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ అనమాట, లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్గా వాళ్ళ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ 19 కోట్లు 20 కోట్లు కాదు, అప్రాక్సిమేట్లీ 1 yearలో చాలా క్యాపబిలిటీ ఉంది, ఎంతైనా తీసుకోవచ్చు. దాంట్లో కానీ కంపెనీలో మనకు సీలింగ్ అంటూ ఏమి ఉండవు. ఒక రోజుకి ఎంత 10,000 అని కానీ 20,000 కానీ 50,000 కానీ 1,00,000 కానీ అలాంటిది ఏమి ఉండదు. అన్లిమిటెడ్గా మనం తీసుకోవచ్చు. మినిమం అయితే ఫస్ట్ వన్స్ 5గురిని రెఫర్ చేసిన తర్వాత విత్డ్రా పెట్టుకుంటే సెకండ్ మినిమం 500 నుంచి మనకి ఇన్కమ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అయితే థర్డ్ ఏంటంటే ఐఫోన్ అచీవ్మెంట్. ఈ ఐఫోన్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అది ఎలా అంటే మనం డైరెక్ట్గా 500 మందిని రెఫర్ చేస్తే కంపెనీ మనకు ఐఫోన్ ఫ్రీగా ఇస్తుంది. అయితే ఈ కండిషన్ ఏంటంటే ఈ 500 మందిలో 100 మంది కంపల్సరీ 5గురిని చేసి ఉండాలి. 5గురిని చేస్తే కానీ మనకి ఐఫోన్ అచీవ్మెంట్ రాదు. అయితే ఈ ఐఫోన్ అచీవ్ అయితే మనకి కంపెనీ ఏం చేస్తుంటే ఐఫోన్ ఫ్రీగా ఇస్తుంది. మనకు ఐఫోన్ అవసరం లేదనుకుంటే 1,00,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటని చెప్తున్నానంటే ముందు చాలామందికి చాలా కంపెనీల్లో ఏంటంటే ఎటువంటి కండిషన్స్ ఉన్నా ముందు ఎక్స్ప్లెయిన్ చేయరు. ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏ కండిషన్ చెప్పరు. మనం జాయిన్ అయిపోయి 2-3 జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఏదైనా కండిషన్స్ ఉంటే మనకు అప్పుడు తెలిస్తే ఎప్పటివరకు తెలియదు. అప్పుడు ముందుకెళ్ళలేము, వెనకరాలని పరిస్థితులు ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎటువంటి కండిషన్ అనేది మీకు ప్లాన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు డైరెక్ట్గా ఇంకా వేరే ఆప్షన్ ఏముండదు, వేరేలా ఇంకా వేరేలా ఉంది ఇలా కాదు అని చెప్పడాలు ఏముండవు. ఎక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే కంపల్సరీ కండిషన్ ఉంటుంది. అయితే మీరు ఐఫోన్ కంపెనీ నుంచి ఫ్రీగా తీసుకోవడానికి ఎలాగంటే వర్క్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ టూర్స్ ఎంజాయ్ చేస్తూ ఐఫోన్ ఫ్రీగా ఎలా తీసుకోవాలో చెప్తాను. అయితే మీరు డైరెక్ట్గా టూర్స్కి రెడీ అవుతాం. ఈ మంత్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాము, ఒక 50 మందిని డైరెక్ట్గా రెఫర్ చేద్దామని అనుకున్నాం. ఒక 50 మందిని డైరెక్ట్గా రెఫర్ చేస్తే మనకి గోవా ట్రిప్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అయితే ఈ 50 మందిలో 20% అంటే 10 మంది 5గురిని రెఫర్ చేసి ఉండాలి. ఈ 5గురిని రెఫర్ చేసి ఉంటే ఈ గోవా ట్రిప్ ఫ్రీగా వస్తుంది. అయితే ఈ గోవా ట్రిప్ నేను రాను అనుకుంటే 10,000 రూపీస్ క్యాష్ బ్యాక్ రివార్డ్ ఇచ్చేస్తుంది. అయితే మనం ఈ మంత్లో గోవా ట్రిప్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ మంత్కి ఇంకో టార్గెట్ పెట్టుకున్నాం, అదే బ్యాంకాక్ ట్రిప్. మనం అక్కడ ఆల్రెడీ 50 మెంబర్స్ని మనం రెఫర్ చేసేసాం. ఇంకొక 50 మెంబర్స్ అంటే 50 + 50 100 మంది అయితే మనకు బ్యాంకాక్ ట్రిప్ కంపల్సరీ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అయితే ఈ 100 మందిలో 20% అంటే టూర్స్ కానీ ఐఫోన్ కానీ ఏదైనా సరే 20% మనం చేసిన రెఫరల్స్లో 20% మెంబర్స్ 5 ఐడీలు చేస్తే మనం టూర్స్ అచీవ్ అయిపోతాం. అయితే 100లో 20% 20 మంది అంటే 5గురిని చేస్తే మనం టూర్ అచీవ్ అవుతాం. అయితే టూర్ నేను రాను అంటే 20,000 రూపీస్ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అయితే థర్డ్ వచ్చేసరికి సింగపూర్ ట్రిప్. ఈ సింగపూర్ ట్రిప్ అంటే ఆల్రెడీ మనం 100 మందిని అక్కడ రెఫర్ చేసేసాం. ఇంకొక 75 మందిని డైరెక్ట్గా మనం రెఫర్ చేస్తే
ఇక్కడ సింగపూర్ ట్రిప్ అనేది ఫ్రీగా వస్తుంది. అయితే క్యాష్ బ్యాక్ 30,000 రూపీస్ వస్తుంది. దీంట్లో 175లో 20%, అంటే 35 మెంబర్స్ 5 చేసి ఉండాలి. ఫోర్త్ ఏంటంటే దుబాయ్ ట్రిప్. దుబాయ్ ట్రిప్ ఏంటంటే ఆల్రెడీ మనం 175 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేసేసాం. ఇంకొక 75 మందిని మనం డైరెక్ట్గా రెఫర్ చేసేస్తే 250 అవుతుంది మనం డైరెక్ట్ రెఫరల్స్. 250లో 50 మంది 20%, అంటే 50 మంది 5 యాక్టివేట్ చేస్తే మన దుబాయ్ ట్రిప్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అయితే దుబాయ్ ట్రిప్ కంపల్సరీ అందరూ విజిట్ చేయాల్సింది. ఎందుకంటే ఫ్యూచర్లో కాయిన్ లాంచింగ్ ఉంది కాబట్టి అక్కడ ఆఫీసులని ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తాన్ని విజిట్ చేయడానికి కంపెనీ కంపల్సరీ దుబాయ్ ట్రిప్ తీసుకెళ్తుంది. ఒకవేళ కుదరని పక్షంలో 50,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంటుంది. అయితే ఫైనల్గా ఏంటంటే యూరప్ ట్రిప్. ఈ యూరప్ ట్రిప్ అనేది డైరెక్ట్గా మనం ఆల్రెడీ దుబాయ్ ట్రిప్కి 250 మందిని మనం చేసేసాం. ఇంకొక 250 మెంబర్స్ మనం డైరెక్ట్గా చేసుకెళ్తే యూరప్ ట్రిప్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అయితే యూరప్ ట్రిప్లో 500 మందిలో 100 మంది కంపల్సరీ 5 చేసి ఉండాలి. అయితే ఈ 100 మందిని చేయడం వల్ల ఈ 500 వల్ల మనం ఐఫోన్ అచీవ్మెంట్ కూడా ఇక్కడతో కంప్లీట్ అయిపోద్ది. అయితే ఐఫోన్ అచీవ్మెంట్కి క్యాష్ బ్యాక్ ₹1,00,000, యూరప్ క్యాష్ బ్యాక్ ₹1,00,000. ఒకేసారి యూరప్ ట్రిప్ అచీవ్ అయితే యాక్చువల్ 2 అయిపోతాయి ఒకేసారి. అయితే ఇప్పటి వరకు మనం ఏంటంటే మాట్లాడుకున్నది ఏంటంటే లీడర్స్ ఇన్కమ్ గురించి. ఇప్పటి వరకు మనం లీడర్స్ ఎంత సంపాదిస్తాం, ఎలా సంపాదిస్తాం, ఏ టూర్లు అచీవ్ అవుతాం, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పటి వరకు లీడర్స్ కాదు, మనం ఇప్పటి వరకు ₹1000 పెట్టి ఒక టాప్అప్ చేసిన ఒక పర్సన్, ఒక కస్టమర్, మనం తీసుకొచ్చిన కస్టమర్ ₹1000 పెట్టి టాప్అప్ చేయించాం. ఆ కస్టమర్కి బెనిఫిట్ లేకుండా మనం ఎంత సంపాదించుకున్నా సరే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మన తీసుకొచ్చిన కస్టమర్ కూడా ఆ పర్సన్ కూడా సంపాదించుకుంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఒక టాప్అప్ చేసిన తర్వాత ఆ పర్సన్కి లాగిన్ అయిన తర్వాత చివరికి వచ్చేసరికి యాప్లో జోడీ కాయిన్ మైనింగ్ అని ఒక వ్యాలెట్ ఉంటుంది. ఆ వ్యాలెట్ మీద క్లిక్ చేసి 30 సెకండ్స్ యాడ్ ఉంటుంది. ఆ యాడ్ చూసిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటే ప్రతి క్లెయిమ్కి ప్రతి 2 గంటలకి 5 కాయిన్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అయితే ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి ప్రతి 2 గంటలకి మన డౌన్లైన్ పర్సన్ మైన్ చేసుకుంటే మనకి రెఫరల్ చేసిన ఆయనకి 2 కాయిన్స్ వస్తాయి. అంటే ఒక పర్సన్ మనం లాగిన్ చేసి ఆ పర్సన్ని మనం ఫ్రీగా ₹1000 పెట్టి చేసి ప్రోడక్ట్ ఇప్పించేయగా తర్వాత ఆ పర్సన్కి ఎంత ఇన్కమ్ ఇస్తాననేది మనం మీకు చూపిస్తాం. అయితే 2 గంటలకి 5 కాయిన్స్ అంటే రోజుకి అప్రాక్సిమేట్లీ 60 కాయిన్స్ వరకు ఇస్తాం, కంపెనీ ఇస్తుంది. అయితే 60 ఇంటూ 30 రోజులు అంటే 1 మంత్కి 1800 కాయిన్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 1 ఇయర్ చేసుకుంటాం. 1 ఇయర్కి అయితే అప్రాక్సిమేట్లీ దగ్గరికి 20,000 కాయిన్స్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అయితే 20,000 కాయిన్స్ కంపెనీ ఇస్తే అప్రాక్సిమేట్లీ దగ్గరికి ఒక 6,000 కాయిన్స్ రెఫర్ చేసిన పర్సన్కి వస్తాయి ఒక పర్సన్ మీద. అంటే ఒక పర్సన్ మీద ఒక తీసుకొచ్చిన పర్సన్ సంవత్సరానికి ఒక 20,000 కాయిన్స్ సంపాదించుకుంటే తీసుకొచ్చిన పర్సన్ ఎంత సంపాదించడం, అప్రాక్సిమేట్లీ ఒక 6,000 కాయిన్స్ ఒక పర్సన్ మీద సంపాదించడం. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ₹1000 టాప్అప్ చేసిన వాళ్ళ గురించి. అయితే టాప్అప్ చేయకుండా ఫ్రీగా మనం ఐడి యాక్టివ్ చేయించుకొని ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు కూడా మైనింగ్ చేసుకుంటే ప్రతి పర్సన్కి 2 కాయిన్స్ వస్తాయి, రెఫర్ చేసిన వాళ్ళకి 1 కాయిన్ వస్తుంది. అయితే ఇన్యాక్టివ్ అనేది చాలామందికి అమౌంట్ ఎవరో పెట్టుకోలేని వాళ్ళకి మనం చేయగలం. అయితే మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ₹1000 అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఒకరోజు రెస్టారెంట్కి వెళ్తే అయిపోయే ఖర్చు. అయితే ఈ ₹1000 టాప్అప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, చేయకపోతే తక్కువ, అప్రాక్సిమేట్లీ దగ్గరికి 60% లెస్ అవుతుంది. అయితే మ్యాక్సిమం లీడర్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ చేయడానికి చూస్తే, ఎందుకంటే వాళ్ళ పర్సన్కి ఎక్కువ వస్తాయి, మనకే ఎక్కువ వస్తాయి, ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు ఫ్రీగా ఇచ్చిన కంపెనీ ఇచ్చిన కాయిన్స్ ఏం చేయొచ్చు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన వరకు వచ్చిన కాయిన్స్ ఎన్నైతే కాయిన్స్ వస్తాయి అందులో 50% కాయిన్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు చాలా కంపెనీస్ రెఫరల్ ద్వారా ఇచ్చిన కాయిన్స్ కానీ మైనింగ్ ద్వారా ఇచ్చిన కాయిన్స్ కానీ యూజిబిలిటీ అనేది లేదు ఎక్కడ. ఇది హైలైట్ పాయింట్. ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది హైలైట్ కంపెనీకి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా కంపెనీలు, పేర్లు నేను చెప్పను, ఆ కంపెనీలో ఫ్రీగా మైన్ చేసుకుంటే కాయిన్స్ వచ్చాయి. కొన్ని కంపెనీస్ అమౌంట్ పెడితే కాయిన్స్ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఆ కంపెనీస్ ఏవి కూడా యూజిబిలిటీ లేదు, ఏ ఐటమ్కి కూడా వాడుకోవడానికి అయితే లేదు.
ఓన్లీ చూసుకోవడం తప్ప. అయితే మన కంపెనీ ఏం చేస్తుందంటే మనం ఎంతైతే ఎర్న్ చేసుకొని ఎంతైతే మనం సంపాదించుకుంటామో దాంట్లో సగం కాయిన్స్ అనేవి వాడేసుకోమంటుంది. మీకు అవసరమైతే మీకు నచ్చిన ఐటెం తీసుకోవాలనుకుంటే మీకు ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్ తీసుకోవాలంటే వాడేసుకోమని చెప్తుంది. అయితే మిగతా 50% కాయిన్స్ ఏమవుతాయి? మిగతా 50% కాయిన్స్ ఏమవుతాయంటే ఫ్యూచర్లో కంపెనీ క్రిప్టో కరెన్సీ జోడీ కాయిన్ లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ఇక్కడ మీకేంటంటే కంపెనీ ఇచ్చిన ఫ్రీ కాయిన్స్ ఒక అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి ఒక 20,000 కాయిన్స్ హోల్డ్ చేసుకుంటే మనం కంపెనీ ఫ్యూచర్లో ఏంటంటే 26 కానీ 27లో కానీ ఒక కాయిన్ $1 లాంచ్ చేసే ఆలోచన ఉంది. అంటే $1 అంటే ప్రజెంట్ $92, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి $100 గ్యారెంటీగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మైన్ చేసుకున్న 2 గంటలకు వచ్చి 5 కాయిన్స్ అంటే 2 గంటలకి కంపెనీ మనకి $500 ఇస్తున్నట్టే. అయితే ఫ్యూచర్లో ప్రపంచ మార్కెట్లో ఇండియాలో ఉన్న టాప్ 10 ఎక్స్చేంజ్కి కాయిన్ లాంచింగ్ ఆలోచన ఉంది $1. అంటే ఇయర్లీ మనం కష్టపడి ఒక 20,000 కాయిన్స్ ఎర్న్ చేసుకున్నాం అనుకోండి. 20,000 ఇంటూ $1 అంటే $100, అప్రాక్సిమేట్ 20 లక్షలు. మనం ఒక్క పర్సన్ తీసుకొచ్చి $1000 పెట్టి మనం టాప్అప్ చేయించి అది నేర్పడం వల్ల చేసుకోవడం వల్ల ఒక 1 year 2 yearsలో ఆ పర్సన్కి $20 లక్షల మనం ఫ్రీగా ఇస్తున్నట్టే. అయితే మనం అనుకోవచ్చు ఒక పర్సన్కి ఇప్పుడు నార్మల్గా మనం ఒక పర్సన్ తీసుకొచ్చి మనం రెఫర్ చేయించాం, కమిషన్ తీసుకున్నాం, మనకు బెనిఫిట్ తప్ప కస్టమర్కి బెనిఫిట్ ఏం కనపడలేదని చెప్పి చాలామంది అనుకుంటారు చాలా కంపెనీలో. అయితే మనం $1000 పెట్టి టాప్ చేయించినందుకు ఇమీడియట్లీ $200 బోనస్ ఇస్తున్నాం, అక్కడ బెనిఫిట్. అది కాకుండా లైఫ్ టైము సంపాదించుకునే ఛాన్స్ ఇస్తున్నాం. అది కాకుండా రోజుకి 60 కాయిన్స్ మైనింగ్ అంటే కాయిన్ లాంచ్ అయిన తర్వాత 60 కాయిన్స్ అంటే అప్రాక్సిమేట్లీ $6,000. అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత మనకు కాదు అనుకుంటే వెయిట్ చేయగలిగితే ఈరోజు మనం సంపాదించే 60 కాయిన్స్ వాల్యూ రోజుకి $6,000 మనం సంపాదిస్తున్నట్టే. మనం కాదు, మనం తీసుకొచ్చిన కస్టమరు రోజుకి $6,000 సంపాదిస్తున్నట్టే. 6,000 ఇంటూ 1 మంత్ అనేసరికి అప్రాక్సిమేట్లీ $1,80,000 ఫ్రీగా ఒక $1,000 టాప్అప్ చేయడం వల్ల $1,80,000 మనోడు సంపాదిస్తున్న వాల్యూ అనమాట. అంటే ఒక పర్సన్కి మనం $1,000 పెట్టి తీసుకురావడం వల్ల కస్టమర్కి బెనిఫిట్ ఎక్కువ, లీడర్ కంటే కస్టమర్ బెనిఫిట్ ఎక్కువ. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కంపెనీలో $1,000 పెట్టి టాప్అప్ చేపిస్తున్నాం అంటే $1,000 ఎక్కడికి వెళ్ళిపోతుంది? కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతుందా? కాదు. డైరెక్టర్ రెఫరల్ ద్వారా మనకి $300 కమిషన్ మనకి ఇచ్చేస్తుంది కంపెనీ. లెవెల్ ఇన్కమ్లో $20 మనకే ఇచ్చేస్తుంది. అయితే ఐఫోన్ అచీవ్మెంట్లో ప్రతి ఐడి మీద $200 మనకే ఇచ్చేస్తుంది. టూర్స్లో ప్రతి పర్సన్ మీద $400 మనకే ఇచ్చేస్తుంది. అయితే ఈ టోటల్ చేసుకుంటే ఒక్కొక్క ఐడి మీద ఒక $1,000 పెట్టి ఒక పర్సన్ మనం టాప్అప్ చేయడం వల్ల ఎవరైతే రెఫర్ చేసిన పర్సన్కి ఒక్కొక్క ఐడి మీద $920 రెఫర్ చేసిన పర్సన్కే కంపెనీ ఇచ్చేస్తుంది అనమాట. అయితే కంపెనీ ఇంత అమౌంట్ పెట్టిన అమౌంట్ అంతా మనకి ఇచ్చేది కంపెనీ డెవలప్మెంట్ ఎలా? అయితే మీకు ఇన్ని కాయిన్స్ ఇస్తుంది, మీరు పెట్టిన టాప్అప్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఒక ప్రోడక్ట్ సేల్ ఇవ్వాలంటే వెండర్స్ దగ్గర నుంచి కస్టమర్కి ఇవ్వడానికి ఒక్కొక్క ఐటెం మీద 3% నుంచి 28% కమిషన్ అనేది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ తీసుకుంటుంది. అలాగే మన జోడీ స్టోర్ కూడా ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీకి వచ్చే కమిషన్ మీద బేస్ అయ్యి కంపెనీ రన్ అవుతుంటుంది, డెవలప్ అవుతుంది అనమాట. ఇది కంపెనీ ప్లాన్ సార్. అంటే ఇప్పుడు ఒక్క పర్సన్ మనం తీసుకొచ్చి అప్రాక్సిమేట్లీ ఇమీడియట్లీ మనం ఇవ్వకపోయినా $1,000 పెట్టి టాప్అప్ చేయించి ఒక్కొక్క పర్సన్ ఒక రోజు మైనింగ్ చేసుకుంటే $6,000 ఫ్రీగా ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఛాన్స్ ప్రతి కస్టమర్కి మనం ఇస్తాం. అయితే ఇప్పటి వరకు చాలా కంపెనీలు చేసాం, ఓన్లీ అన్ని కంపెనీలోని కూడా ఏదైనా సరే లీడర్ బెనిఫిట్ తప్ప కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్ లేదు. చాలా కంపెనీలో నేను ఇంతకుముందు చాలా కంపెనీలు చేశాను, అన్ని కంపెనీల్లో కూడా కస్టమర్ని తీసుకొస్తాం తప్ప సెకండ్ టైం మళ్ళీ ఆ పర్సన్ దగ్గర మనం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ప్రోడక్ట్ వాల్యుబుల్ ఉండదు మనం ఇచ్చే ప్రైస్కి. కొన్ని కంపెనీస్లో అయితే ప్రోడక్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, కొన్ని వాటిలో అయితే ప్రోడక్ట్ ఉండదు, కొన్ని వాటిలో అయితే అమౌంట్ కట్టించిన తర్వాత ఎప్పుడో ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. మన కంపెనీలో అలా కాదు, ఇమ్మీడియట్లీ ప్రోడక్ట్ పర్చేజ్ చేయించేసుకోవచ్చు. అంటే మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది కంపెనీ ప్లాన్. థ్యాంక్ యూ జోడీ స్టోర్ అండ్ జోడీ కాయిన్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్.